మాదాపూర్ సున్నం చెరువు దగ్గర స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తమ బిల్డింగ్ కూల్చేశారని బిల్డింగ్ ఓనర్లు ఆందోళనకు దిగారు. హైడ్రా కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ప్రొక్లైనర్లకు అడ్డంగా పడుకొని నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడ బాధితులు జేసీబీ అడ్డంగా ఇలా పడుకుని ఉన్నారు. వాళ్ళతో చూడొచ్చు, మనం క్లియర్ గా కనిపిస్తా ఉంది. మొత్తం వాళ్ళు క్లియర్ గా ఇక్కడ పడుకుని ఉన్నారు. పడుకొని ఉన్నారు. మొత్తం వాళ్ళతో మాట్లాడి జోన్ ఎక్కడి వరకు ఉంది, ఎఫ్టీఎల్ ఎక్కడుంది అని చెప్పినంత వరకు మీరు వెళ్ళొద్దు అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ని పక్కదో పెట్టి సాయంత్రం తెల్లారి 4 గంటలకు వచ్చి ఈ విధ్వంసం చేశారు సార్. మేము అంటున్నా ఒకటే, మాకు న్యాయం కావాలి. కోర్టు ఏది చెప్తే మేము దానికి అంగీకరిస్తాం. అంతవరకు మేము ఇక్కడి నుంచి లెగం సార్. ఇదంతాను చాలా కాస్ట్లీ భూమి సార్. 700 కోట్ల భూమి సార్ ఇది. మేము ఎప్పుడో రిటైర్ అయ్యాక అందరూ ఆ డబ్బులతో కొనుక్కుంది. ఇప్పుడు వీళ్ళు కండుపడ్డారు సార్. అన్ని ఉన్నాయి సరే, అన్ని లేవు సార్, అన్ని లేవు అన్న వాళ్ళు అంటున్నారు. 32 ఎకరాలు అంటున్నారు. దానికి మేము ఒప్పుకుంటాం. అది కోర్టు ద్వారా పదా న్యాయం అంటూ కోర్టు ఉంది కదా, కోర్టు తీర్పు చెప్పాలి కదా. ఇగోండి, కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏమని? మీరు ఎఫ్టీఎల్ లో బఫర్ జోన్ నిర్ధారించి నాకు నెల రోజుల్లో చెప్పమన్నారు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. నాది 4 కోట్ల బిల్డింగ్ అండి. ఏమి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా కూల్చేస్తారు సార్. అన్ని పర్మిషన్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జిఎస్ఎంసీ వాళ్ళు ట్యాక్స్ కట్టమని మాకు మెసేజ్లు పెడుతున్నారు. కట్టాం, ట్యాక్సులు కట్టిన రసీదులు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు మాకు డబ్బు పోయింది కదా, న్యాయం లేదు, న్యాయం జరగటం లేదని ఇప్పుడు నా బాధ. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఆయన దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా, రంగనాథ్ గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా బయట 6 గంటల వరకు కూర్చోబెట్టి రేపు 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 ఒక్కొక్కరు 80 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళు అక్కడ ఉండి వచ్చేసాను సార్. 8 నెలల నుంచి మేము తిరుగుతున్నాం. 8 నెలల నుంచి సార్ అక్కడ ఉండడం వచ్చేయడం తప్ప మాకు అసలు ఎలాంటి ఇదిగో మీది ఇది మీ ఏమి అసలు మాకు ఏం లేదు చెప్పడం లేదు సార్. అసలు మేము ఇంకా న్యాయం కావాలని కోర్టుకి వెళ్ళాం. చట్టవిరుద్ధమే కదండి ఇది. చట్టవిరుద్ధంగా చేస్తున్నారు సార్. అదే కదా మా బాధ. ఎవరి దగ్గరికి వెళ్ళి న్యాయం కోరుకోవాలి సార్? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పలానా దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందంటే అక్కడికి వెళ్తాం. మేము వచ్చి పోలీసులు ఆశ్రయిస్తే పోలీసులు పట్టించుకో వాళ్ళు పాపం. మీకు కోర్టు ఆర్డర్ ఉంది కదా, వస్తే మేము పోలీసు రిపోర్ట్లు ఇవ్వండి, వస్తామంటే పోలీసు రిపోర్ట్ ఇస్తే ఆ రోజు ఆపేశారు సార్. పోలీసులు వచ్చి మీకు ఇది లేదు అంటే ఆపేశారు. మళ్ళీ 2 రోజులు కాముగా ఉండి ఈ రోజు 4 గంటలకు వచ్చి ఇవన్నీ పాడు ఇలా చేశారు సార్. నిజమే సార్, నిజమే. మాకు 9 కోట్లు అడిగారు సార్. 9 కోట్లు అడిగితే మేము ఎవరు ఇచ్చే పరిస్థితిలో లేరు. ఆయన వీళ్ళంతా కొనుక్కుండేదండి. మాకు కలెక్టర్ గారు 9 కోట్లు ఇస్తే మీకు ఇక్కడి నుంచి పక్కకి జరిపిస్తామని అన్నారు. మీది లేదు అండి. మాకు నాగరాజు అని అతను కూడాను ఏమని చెప్పారంటే ఏమీ లేదు మీది, మీరు కట్టుకోండి అంటే డబ్బులు తెచ్చి మేము ఇది ఇంకా కట్టాం సార్. కట్టాకేసి ఏం లేకుండా ఎరగొట్టేశారు. తర్వాత ఫోన్లు కూడా ఎత్తటం లేదు. ఇప్పుడు ఏంటంటే మాకు న్యాయం కావాలి. ఇవన్నీ కాదు, ప్లీజ్ మీడియా వాళ్ళు మీరు మాకు న్యాయం చేయరా? ప్లీజ్ న్యాయం చేయరా? చూస్తున్నాం కదా, వీళ్ళు జేసీబీకి అడ్డంగా ఇలా నిరసన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. చూడొచ్చు, హైడ్రా గో బ్యాక్ అంటూ కూడా నిరసన వ్యక్తం అయితే చేస్తున్నారు. వాళ్ళైతే ఇక్కడ నుంచి లేవడం అని కూడా చెప్తున్నారు. దాదాపు హైడ్రా డౌన్ డౌన్ అంటే నినాదాలు అయితే చేస్తున్నారు. చట్టపరంగా కొనుక్కున్న భూమి 2015 నుంచి కూడా ట్యాక్స్ పే చేస్తున్నాము. అయినా కూడా ఇక్కడ ఈరోజు ఉదయం అక్రమంగా వచ్చి ఈరోజు ఉదయం కూడా కూల్చేతులు అయితే చేపట్టారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా కూల్చేతులు చేపట్టారని కూడా వాళ్ళైతే మనతో బాధితులు అయితే చెప్తా ఉన్నారు. చూడొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇక్కడ నుంచి జేసీబీలో నుంచి లేవబోము, మమ్మల్ని చంపిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాలని కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్, అరుణ్, HM TV, హైదరాబాద్.